వెల్కమ్ టు VD91 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బాపట్ల జిల్లా వాడరేవు సమీపంలోని నూతన బైపాస్ రోడ్డుపై శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. వారిలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం ప్రకారం ఒక కారు రాంగ్ రూట్ లో రావడంతో ఎదురుగా వచ్చి మరో కారును ఢీకొట్టిన తీవ్రతకు ఒక కారు బోల్తా పడగా మరొక కారుకు తీవ్ర నష్టం వాటిల్లింది. గాయపడిన వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్రమాదానికి గురైన వాహనాల్లో ఒకటి గుంటూరు ప్రాంతానికి చెందినది కాగా మరొకటి చీరాల ప్రాంతానికి చెందినదిగా స్థానికులు తెలిపారు. ప్రమాదానికి గల ఖచ్చిత కారణాలు పోలీసుల విచారణలో వెల్లడి కావాల్సి ఉంది. బోయిన్పల్లి మార్కెట్ యార్డుకు చెందిన సుమారు 8 ఎకరాల ప్రభుత్వ భూమి, ప్రస్తుతం దాదాపు 400 కోట్ల విలువ కలిగిన ఈ స్థలం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి ఎలా వెళ్లిందో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు స్పష్టమైన వివరణ ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ నాయకుడు గజ్జల నాగేష్ డిమాండ్ చేశారు. మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న సమయంలో ఈ భూమి ప్రభుత్వ ఆధీనంలోనే ఉండేదని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దీనిని ప్రభుత్వ భూమిగా గుర్తించి రక్షించామని ఆయన పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భూమి ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలోకి వెళ్లడం అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. ఈ వ్యవహారంపై స్థానిక ఎమ్మెల్యేలు, రెవెన్యూ అధికారులు, కంటోన్మెంట్ అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన బాధ్యత కలిగిన నాయకులు, అధికారులు ఈ వ్యవహారంలో ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. ఆఫీస్ పనిచేస్తుందా? కలెక్టర్ గారు ఉన్నారా? మరి ఎవరు కూడా నిమ్మకు నీరెత్తనట్లుగా మరి ఇక్కడ కూర్చోవడం చాలా బాధాకరంగా ఉంది. మేమందరం కూడా ఈ ప్రభుత్వ భూమి ప్రభుత్వానికే చెందాలని కోరుతున్నాం. ప్రభుత్వ భూమి మీద ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళకుండా అధికారులు దయచేసి, ఈ ప్రభుత్వం మరి గొప్పలుగా చెప్తుంది, ఎక్కడైనా ఏమైనా ప్రభుత్వ భూమిని ఎవరైనా కూడా అపహరిస్తే, ఎవరైనా కబ్జా చేస్తే చూస్తూ ఊరుకోమని చెప్పారు. మరి ముఖ్యమంత్రి గారు, మరి మీకు గతంలో మీరు పార్లమెంట్ సభ్యులో ఉన్న ఈ యొక్క నియోజకవర్గము మీకు బాగా తెలుసు. మీరు అప్పుడు ఉన్నప్పుడు, మీరు పార్లమెంట్ మెంబర్ ఉన్నప్పుడు మరి ఈ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఉన్న భూమి మరి అప్పుడు ప్రభుత్వ భూమి లాగానే ఉంది కదా, అది మీకు కూడా బాగా తెలుసు కదా. కేవలం మీరు అక్కడి నుండి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత, మరి మీరు సీఎం అయిన తర్వాత ఈ భూమి ఏ విధంగా ప్రైవేట్ లోపలికి వెళ్తుంది? ఇది న్యాయమా? ఇది ధర్మమా? మీరు రక్షించబోయి భక్షించే వాళ్ళు వైపు ఉన్నారు. మేము ఒక్కటే అడుగుతున్నాం, ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం, మీకు ఈ నియోజకవర్గంలో పార్లమెంట్ సభ్యుడుగా కోన తెలుసు, ప్రతి విషయం తెలుసు. మా ప్రభుత్వం ఉన్నప్పటి వరకు ఇక్కడ ఎవ్వరు కూడా ఒక్కనంటే ఒక్క సీకు పెట్టినోడు, ఒక షెడ్ వేసినోడు లేకుండే. అప్పుడు ఏం లేకున్నప్పుడు, మా కేసీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు ఈ భూమిని మరి ఏ విధంగా అధికారులు రక్షించారో మరి మీకు అందరికీ తెలుసు. కేవలం ప్రభుత్వం చేంజ్ అయిపోవరికే ఇమీడియట్లీగా ఇక్కడ మొత్తం కూడా చుట్టుముట్టు బ్లూ షెడ్లతోని దీన్ని మొత్తం బంధించుకొని వేసుకొని కొంతమంది ప్రైవేటు వ్యక్తుల పేర్లు రాసుకోవడం జరిగింది. మేము డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున, తప్పకుండా వెంటనే దీనిపైన మీరు ఇమ్మీడియట్లీగా ఎంక్వైరీ వేసి ఇమ్మీడియట్గా స్పందించి ఈ అధికారులు ఎక్కడున్నారో వారికి, ఇక్కడ ఒక ఎంఆర్ఓ గారు ఇది నాది కాదంటారు, ఒక ఎంఆర్ఓ బాలనగర్ ఎంఆర్ఓ ఇది నాది అని అంటారు. మరి ఎవరు ఏదైనా కూడా 57 అయినా 157 అయినా ప్రభుత్వ భూమే కదా కాదా? 57 అయినా 157/1 అయినా ప్రభుత్వ భూమే. ఎట్లా పోతుంది ప్రైవేట్ వ్యక్తులకు? ఏ విధంగా పోతుంది? దాదాపు 700-800 కోట్ల గల ప్రాపర్టీ ఇది, సిటీ నడిపట్టుల. ఈ వెంటనే ప్రభుత్వం దీనిపైన స్పందించి తగిన వ్యక్తులపైన చర్య తీసుకొని ఈ భూమిని కాపాడవలసిందిగా కోరుతున్నాం. ప్రభుత్వ భూమి హన్మకొండలో
శనివారం ఉదయం హైడ్రా తరహా కూల్చివేతలు కొనసాగాయి. కోర్టు నుంచి స్టేటస్ కో ఆర్డర్ ఉన్నా కూడా మున్సిపల్ కూడా అధికారులు కనికరించలేదని బాధితులు ఆరోపించారు. గతంలో గుడిసెలు కూల్చుతామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ప్రకటించారు. ఇప్పుడు దగ్గరుండి కూల్చివేతలకు కాంగ్రెస్ నాయకులు సహకరిస్తున్నారని బాధితులు మండిపడ్డారు. శనివారం ఆదివారం కోర్టులకు సెలవు కావడంతో కూల్చివేతలకు ప్రణాళికలు వేశారని ఆరోపించారు. అధికారులు కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యం చేస్తున్నారని గుడిసె వాసుల ఆవేదన. నియోజకవర్గంలో భూ కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. ఏకంగా అధికారులను భయభ్రాంతులకు గురి చేస్తూ బెదిరింపులకు పాల్పడుతూ ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నారు. గత కొంతకాలంగా గాజుల రామారంలోని 79వ సర్వే నెంబర్ ప్రభుత్వ భూముల్లో అక్రమంగా రూములు నిర్మించి పేదలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు ఫిరోజ్ ఖాన్ అనే వ్యక్తి. ఇతడి ఆగడాలపై ప్రశ్నించిన స్థానికులపై అనేక మార్కు దాడులు చేసి గాయపరిచాడని జీడిమెట్ల జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్లో సైతం ఫిర్యాదులు ఉన్నాయి. గురువారం ఆక్రమణలను గుర్తించి చర్యలు తీసుకునేందుకు వెళ్లిన అధికారులని బెదిరిస్తూ వారి విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా ఆత్మహత్య చేసుకుంటానని హల్చల్ చేశాడు. धप्पा लगा ऐसे काम हो रहे मेरे साथ कहीं कैसे कर ले वांटेड वो लगाना उसको, उसकी अम्मा को, उसकी बहन को, उसके बच्चों को, पूरा मेरे जोर बच्चे नहीं छोड़ते। मैं गया वास्ते में और आप लोग भी देखो। एक बात बोलो भैया, अभी काम रोक दो। नहीं मैं नहीं रोकने का कहीं कहाँ से साहब भाई बोलो काम रुक के हमारे साथ से करीब अरे भैया ना कोई मेरे साथ आ जाओ। अरे ना कुछ नहीं तो बाजू कर नहीं ए मत नहीं नको अरे उन्हें टाइम बात बकेट से पानी लो, तुम लोग पानी ले। माची से आसिर अरे बकेट पानी लेके आ लो। नहीं अरे घूम के अरे हर बार भाई इसकी बहन की चूत उसकी का भोसड़ा नहीं तुम्हारा गए बात मर जाता हूँ, तुम्हारा गए बात भी मर जाता हूँ मैं आप आना नहीं ऐसे नहीं करना मैं बताया आपको हर चीज। రేవంత్ తమ్ముడు కొండలరెడ్డి షబ్బీర్ అలీ గ్రూప్ మధ్య విభేదాలు కామారెడ్డిలో తారస్థాయికి చేరుకున్నాయి. టీపీసీసీ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి భార్య గడ్డం ఇందుప్రియ ఆలీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందుప్రియ మాట్లాడుతూ మహేష్ కుమార్ గౌడ్ గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకునేది లేదు. షబ్బీర్ అలీని బహిరంగంగా హెచ్చరిస్తున్నారు. షబ్బీర్ అలీ అన్న కొడుకు షేర్ నన్ను అసభ్యంగా ట్రోల్ చేస్తున్నాడు. నేను క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నానని నా మీద కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. నేను నా భర్త చంద్రశేఖర్ రెడ్డి టీపీసీసీ జనరల్ సెక్రటరీ నిత్యం ప్రజాసేవలోనే ఉంటాం. సీనియర్ నాయకుడిని అని చెప్పుకునే షబ్బీర్ అలీ మహిళల పట్ల ప్రవర్తించే తీరు ఇదేనా? బయట దేశాల నుండి షబ్బీర్ అలీ సోషల్ మీడియాలో నా మీద అసభ్య పోస్టులు వేయిస్తున్నాడు. చర్ల రాజేష్ అనే సీనియర్ నాయకుడిని నేను బాబాయ్ అని పిలుస్తాను. అతను కూడా నా మీద వేసిన ట్రోల్స్ అన్ని గ్రూపుల్లో షేర్ చేశాడు. ఎస్పీ ఆఫీస్కి ఎస్పీ గారిని కలవడం జరిగింది. ఏదైతే మార్నింగ్ నుంచి కూడా సోషల్ మీడియాలో నా పైన తప్పుడుగా ట్రోల్ చేయడము ఇదన్నీ ఉద్దేశించి తీసుకొచ్చినాను. అండ్ ఈ ట్రోల్ చేసే వాళ్ళ మీద కూడా గతంలో కూడా నేను కంప్లైంట్ ఇచ్చిన. ఏదైతే ఈ ట్రోల్ చేస్తుండ్రో ఎవరో కాదు, షబ్బీర్ అలీ గారి అన్న కొడుకు అయిన షేరు. మరి వీళ్ళు ఏమని ట్రోల్ చేస్తుర్రు, వీళ్ళకి పదవులు ఎట్లా వస్తున్నాయి ఏంటి అని వల్గర్ లాంగ్వేజ్. ఇప్పుడు నేను చెప్పడానికి కూడా నాకు అంత చండాలమైన వర్డ్స్ ట్రోల్ చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, పొద్దున్నే మరి ఈ యొక్క విషయం తెలియగానే మొత్తం కామారెడ్డిలో ఉన్న మహిళలు నాకు సపోర్టివ్ గా మా ఇంటికి వచ్చి ఈ ట్రోల్ ని చూసి, అలాగే మా తోటి కౌన్సిలర్స్, ఎక్స్ కౌన్సిలర్స్, యువ నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎస్సీ సెల్ సెక్రటరీ అన్న మమత అందరం కూడా ఇక్కడ విచ్చేసి మరి ఒక కంప్లైంట్ ని ఇవ్వడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నా, ఇక్కడ నుంచి మీడియా వాళ్ళ తరఫున అందరి తరఫున ఒకటే ప్రశ్నిస్తున్నా షబ్బీర్ అలీ గారిని, ఇంకెన్ని రోజుల వారికి ఈ అరాచకాలు మీరు చేస్తారు?
అంటే మీకు పని చేయ చేత కాదు, చేసేటోళ్ళకేమో చేయనియరు. పబ్లిక్ సర్వీస్ లో ఎవరైతే యాక్టివ్ ఉంటారో వాళ్ళని మీరు టార్గెట్ చేస్తారా? ఇంకెన్ని రోజుల వరకు మీ అరాచకాలు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. మన రాహుల్ గాంధీ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యువతకి సపోర్ట్ చేయాలా, యువతని ప్రోత్సహించాలా, ముందుకు తీసుకెళ్లాలి, ఆ యువత యాక్టివ్ ఉండాలా, సోషల్ సర్వీస్ లో కూడా ముందుండాలా. ఆ మహిళలు ఇంటికే పరిమితం కాకుండా బయటకు వచ్చి మరి సోషల్ సర్వీస్ చేయాలని ఎంత యాక్టివ్ గా మాకు అందరికీ కూడా మోటివేట్ చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? నేను వైస్ చైర్మన్ ఉన్నప్పటి నుంచి నేను యాక్టివ్గా ఉన్న కామారెడ్డి ప్రజలందరికీ కూడా నా గురించి తెలుసు. నేను చైర్మన్ గా కూడా ఎంత హార్డ్ వర్క్ చేసిన అనేది ప్రజలందరికీ కూడా తెలుసు. నేను జిఆర్ కాలనీలో చేసిన పనులు కానీ, అలాగే రోడ్ల మీద వృద్ధులు ఉన్నప్పుడు వాళ్ళకి చేసిన హెల్ప్ కానీ, హాస్పిటల్ ఎవరికైనా ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళకి చేసిన హెల్ప్ కానీ, ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళకి అమౌంట్ ఇచ్చి ఆర్థిక సహాయం చేయడం కానీ, అలాగే మొన్న రీసెంట్ గా జీసీఆర్ ట్రస్ట్ నుంచి జాబ్ మేళా పెట్టి ఎంతో మంది యువకులకి జాబ్లు ఇప్పించడం కానీ, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ పెట్టడము, అలాగే వివిధ ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు కట్టుకున్న వాళ్ళకి కూడా ఆర్థిక సాయం, మనం వాళ్ళకి ఇంట్లో కిచెన్ లో అవసరం ఉండే వస్తువులు కూడా మనం సొంత డబ్బులతోటి హెల్ప్ చేయడము, అలాగే హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కూడా వెహికల్స్ ప్రొవైడ్ చేయడము, ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా వరకు మేము హెల్ప్ చేస్తున్నాం. నేను గానీ మా హస్బెండ్ చంద్రశేఖర్ రెడ్డి టీపీసీసీ జనరల్ సెక్రటరీ గారు ఇప్పుడు రీసెంట్లీ ఎవరైతే పేదింటి కుటుంబం నుంచి వచ్చిన మహిళలు ఏడ్చుకుంటా మా దగ్గరకు వచ్చి, అమ్మ మాకు ఆర్థిక పరిస్థితి బాగాలేదు, మా పెళ్లికి ఏదైనా సహాయం చేయండి అని అన్నప్పుడు పుస్తమెట్టలు కూడా మా సొంత నిధులతోటి చంద్రశేఖర్ రెడ్డి గారు అలాగే మేమందరం కూడా సపోర్టివ్ గా మరి వాళ్ళకి హెల్ప్ చేయడం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా షబ్బీర్ అలీ గారు జీర్ణించుకోలేకపోతున్నారు. మరి ఎందుకండి? మీరు చేయండి, మీరు రాజకీయాలు చేయండి, మీరు హెల్ప్ చేయరు, మీకు సాధనైనంత మీరు హెల్ప్ చేయరు, మేము చేసేది మేము చేస్తాము. మీరు ఇట్లా అడ్డుకోవడం ఎంతవరకు కరెక్ట్? అంటే మీరు చెయ్యరు, చేసేటోళ్ళని చేయనియరు. టార్గెట్ చేసేట్లయితే ఫస్ట్ ఒకటే రూలింగ్ పార్టీ, ఒకటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్ద మనిషి చెప్తాడు, నేను సీనియర్ నాయకుడిని, నేను సీనియర్, నేను ఎప్పటి నుంచో ఉన్నా, నాకు కోస్తే కాంగ్రెస్ వెళ్తుందని మాట్లాడతారు కదా. ఇదేనా మరి మీ పద్ధతి? మహిళకి ఒక చెండాల పైన ట్రోలింగ్ చేయడము, రౌడీలని గ్యాదర్ చేసి రౌడీలను ఎన్కేసి తిప్పుకోవడము. ఈయన ఎవరు? ఈ పర్వేజ్ అంటే ఆయన ఎవరు? ఈయన కత్తుల దాడిలో ప్రతి ఒక్కళ్ళ కామారెడ్డిలో కూడా ప్రతి ఒక్కరికి తెలుసు ఈ పర్వేజ్ గురించి. ఈయన నేసుకొని తిరుగుతున్నాడు. 12 ఏళ్ల నుంచి ఈయన మన కామారెడ్డిలో కనిపించలేదు. మరి ఈ మధ్యలో వచ్చిండు. ఈ మధ్యలో ఈయన వచ్చినప్పటి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అంటే ఒక హిందూ మహిళగా నాకు ఇబ్బంది పెట్టడము ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను షబ్బీర్ అలీ గారిని ప్రశ్నిస్తున్నా. మీ అన్న కొడుకు షేరుని, అలాగే మీ కొడుకైన ఇలియాస్ ని, అలాగే ఈ పర్వేజ్ ని, ఇంకొక పర్సన్ ఉన్నాడు, కామారెడ్డి జిల్లా పేజ్ వీళ్ళ ఆధ్వర్యంలోనే నడుస్తుంది. అది కూడా షేక్ ముక్తార్ అనే క్యాండిడేట్ ఇక్కడ ఉండడు, ఎక్కడనో దుబాయ్ లోనో మస్కట్ లోనో ఉంటాడు. అక్కడి నుంచి ఇక్కడికి పెట్టియడం అంటే ఎంత స్మార్ట్ వర్క్ వాళ్ళ చూసిరా. అక్కడి నుంచి మొత్తం కంప్లీట్ గా డీటెయిల్స్ గా మనం ఏదైనా హార్డ్ వర్క్ చేయగానే దానికి ఆపోజిట్ గా పెట్టడము, ఎవరితోనైనా ఫోటో తీయగానే ఇక వీళ్ళు ఫోటో ఇళ్ళతో దిగిరని ఇష్టం ట్రోల్ చేయడము. అంటే ఇంకా ఎన్ని రోజుల వరకు చూస్తామని అనుకుంటున్నారు మీరు? ఈ అరాచకాలన్నీ మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు ఎన్ని రోజులు ఇట్లా చేసినా గానీ మేమైతే ఊకోము. ఈ రోజు పొద్దున ఒక పెద్ద మనిషి, సీనియర్ నాయకుడు అనే చాట్ల రాజేష్, 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న చాట్ల రాజేష్, నేను ఆయనకు బాబాయ్ అని పిలుస్తా. అయినా బాబాయ్ అని పిలుస్తున్నాను. ఆయనకు ఒక తండ్రి లాగా నేను రెస్పెక్ట్ ఇచ్చి ఎన్నో సార్లు రెస్పెక్ట్ ఇవ్వడం జరిగింది. బాబాయ్ నీకు నేను ప్రెస్ అందరు ముంగట ఒకటే చెప్తున్నా, బాబాయ్ నీకు ఇంతనైనా తెలివి ఉందా? మీ ఇంట్లో మరి అమ్మ ఉన్నది, కోడళ్ళు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు, నీకు గుర్తుకు రాలేదా? మరి మీరు ఇది షేర్ చేసినప్పుడు గ్రూపులల్లా, సరే ఎవరో పెట్టిరు అన్నప్పుడు మీరు ఎట్లా ఊకుంటారు? నేను కూడా మీ బిడ్డ వయసు దాన్నే కదా, మీరు ఎట్లా పెట్టిరు గ్రూపులల్లా? ఈ చాట్ల రాజేష్ బాబాయ్ని కూడా నేను ఇష్టపెట్టా. ఇప్పటికి నేను రెస్పెక్ట్ ఇస్తున్నా. ఎందుకు ఇస్తున్నా అంటే నాకు ఉంది, నాకు అభిమానం గానీ మీ మీద రెస్పెక్ట్ గానీ ఉంది. కానీ మీరు ఇలా చేయడం ఇంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే కాంగ్రెస్ పార్టీని మొత్తం కూడా కామారెడ్డిలో నాశనం పట్టించేది కేవలం ఒకటే పెద్ద మనిషి, అది షబ్బీర్ అలీ అని చెప్పి ఖచ్చితంగా నేను సందర్భంగా తెలియజేస్తున్నా. అయినా నువ్వు షబ్బీర్ అలీ గారికి ఇప్పుడు ఒకటి వార్నింగ్ కూడా ఇస్తున్నా. నిన్న ఒకటి చెప్పిరు, మొత్తం సోషల్ మీడియాలో అన్నిట్లో కూడా వాయిస్ రికార్డింగ్
ప్రతి ఒక్క దాంట్లో ట్రోల్ అయింది. అలా ఏమొచ్చింది, అలా కూడా మీరు ఏం మాట్లాడిరు మహేష్ కుమార్ గౌడ్ గురించి, పార్టీ గురించి, అండ్ ముఖ్యంగా మహిళల గురించి మాట్లాడతారా? మీరు ఏమనుకుంటారు మీ గురించి? మేమైతే ఊకున్నదిలే చెప్తున్నామా ముఖ్యమంత్రి గారి గురించి, అలాగే మా పిసిసి మహేష్ కుమార్ గారి గురించి, పార్టీ గురించి మీరు మాట్లాడితే అది ఎంత పెద్ద సీనియర్ నాయకుడైనా, ఎంత పెద్ద మనిషి అయినా పార్టీని అన్నందుకు ఖచ్చితంగా ఆయనకి తగిన చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు మీరు ప్రభుత్వ సలహాదారు పొజిషన్లు ఉన్నారు కదా, మరి ఏం సలహాలు ఇస్తున్నారు మీరు? ఇవేనా సలహాలు ఇచ్చేది మీ ఇంట్లో మనుషులకి, మీ ఇంట్లో కొడుకులకి? ట్రోల్ చేయరు, ఆడబిడ్డల మీద అజ్జేయరు ఇజ్జేయరని ఇదేనా మీరు ఇచ్చే సలహాలు? మీకు ఇంతనైనా దిమాక్ ఉండాలి. అసలు ఆయనకి అన్ఫిట్ క్యాండిడేట్ ప్రభుత్వ సలహాదారుడు కూడా ఆయనకు ఉండనే ఉండద్దు. ఎందుకంటే ఇట్లాంటి మైండ్ సెట్ ఉన్న క్యాండిడేట్ ఉంటే కాంగ్రెస్ పార్టీకే చాలా నష్టం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే నిన్న వచ్చిన ఆడియో రికార్డింగ్ లో కూడా మేము మహిళలందరం కూడా విన్నాము. అందరూ కూడా కామారెడ్డిలో ఉన్న మహిళా సంఘాలతో పాటు నేను కూడా ఖచ్చితంగా మీరు కామారెడ్డికి వస్తారు కదా, అందరం కలిసి మీ దగ్గరకు వచ్చి మాట్లాడతాము. ఎందుకంటే మీరు మహిళలను అంటున్నారు, ఇది పార్టీని ప్రోగ్రామ్స్ ఇవన్నీ పక్కకు పెట్టుర్రు, ఈ మహిళల గురించి మీరు ఉద్దేశించి మాట్లాడారు కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని మేము ప్రశ్నిస్తాము. హిందూ శ్మశాన వాటిక గురించి మేము సపోర్టివ్ గా మాట్లాడితే మీరు ఇక్కడి వరకు తీసుకొస్తారా? అంటే నేను ఒక హిందూ మహిళగా మీరందరు నన్ను అడ్జేస్తారా? ఈ షబ్బీర్ అలీ గారిని, ఇలియాస్ గారిని, షేరు గారిని, అలాగే ఎవరైతే దీని వెనుక ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా నేను అసలే వదిలిపెట్టానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక మహిళ లీడర్ గా నేను ఇంకా ముందుకు ఎదుగుతాను. ఇట్లనే పబ్లిక్ సర్వీస్ చేసుకుంటా ముందుకు పోతాను. మీరు ఏం చేసుకుంటారో చేసుకోరు, నేను దేనికైనా రెడీ. కామారెడ్డి ప్రజలందరికీ కూడా గడ్డం ఇందుప్రియ గురించి, గడ్డం ఇందుప్రియ క్యారెక్టర్ గురించి, ఆమె ఎట్లా సోషల్ సర్వీస్ చేస్తుందో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఈ హిందూ ముస్లిం మధ్యలో మీరందరూ కూడా ఇది ఒక పేజ్ డ్రామా క్రియేట్ చేయకండి. ఒక హిందూ మహిళగా నేను హెచ్చరిస్తున్నాను. మీరు ఇట్లాంటివి అరాచకాలు మానుకోకపోతే మేము యువ నాయకులం అందరం కూడా మిమ్మల్ని వదిలిపెట్టామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఖబర్దార్ షబ్బీర్ అలీ అని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ రోజు ఇచ్చిన కంప్లైంట్ కి ఖచ్చితంగా టీఎస్ లో ఇచ్చిన మేము ఎస్పీ సార్ కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సరైన న్యాయం చేస్తారని చెప్పి న్యాయస్తులని నేను ఖచ్చితంగా కోరుకుంటూ ఇట్లాంటి వాళ్ళని కామారెడ్డి నుంచి కచరాలంతా కూడా తొలగించాలని చెప్పి తెలియజేస్తూ రాబోయే కాలంలో ఇలాంటి సోషల్ మీడియాలో ఏ మహిళకి కూడా పెట్టిన గడ్డం ఇందుప్రియ మాత్రం ఖచ్చితంగా ఊకోదు. మహిళలందరి తరఫున ఖచ్చితంగా నిలబడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ విషయాన్ని నేను ఎప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు మా కుటుంబ సభ్యులం అందరం కలిసి ఇంట్లోకించి బయటికి వెళ్ళి ఎంతో హార్డ్ వర్క్ చేయడం జరిగింది. అన్నగారి గురించి, పార్టీ గురించి కష్టపడ్డాము. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు. రేవంత్ రెడ్డి గారికి ఏంటంటే మేము మా ఫ్యామిలీ పైన మంచి ఒపీనియన్ ఉంది, మేము హార్డ్ వర్క్ చేసినామని చెప్పి ఇప్పుడు ఈ పదవులు వస్తున్నాయి, ఏడికేనా వస్తున్నాయి అంటే ఎవరైనా పార్టీలో హార్డ్ వర్క్ చేస్తే కాంగ్రెస్ పార్టీలో కష్టపడిన వాళ్ళకి పదవులు వస్తాయి. సో పదవులు వచ్చినంత మాత్రాన ఇది ఎంతవరకు ఏడ్చుడు, ఇది ఎంతవరకు సోషల్ మీడియాలో ట్రోల్ చేసుడు, ఇది ఏం న్యాయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే రేవంత్ రెడ్డి గారికి మా గురించి కానీ, మా హార్డ్ వర్క్ గురించి కానీ ప్రతి ఒక్కటి కూడా తెలుసు. మేము ఫ్యూచర్ లో కూడా ఇది రాహుల్ గాంధీ గారి దగ్గరికి కూడా ఈ అరాచకాల గురించి కూడా నేను ప్రతి ఒక్కటి కూడా విషయం తీసుకెళ్తాను. ఇది పర్సనల్ గా మీరేదో రాజకీయాలుగా ఎదుగుతారు, ఒక మహిళని కించపరిచితే నేను ముందుకు పోతా, ఈమెని బద్నాం చేస్తే నేను ఎదుగుతా అని షబ్బీర్ అలీ అనుకుంటారు కదా. మీరు ఎంత ఎదుగుతారో ఎదుగుర్రి, మేము చేసేది కూడా మేము చేస్తామని చెప్పి తెలియజేస్తాం. మంత్రాలయ మండలం మాధవరంలో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ శ్రేణులపై టీడీపీ నాయకులు దాడి చేశారు. వాహనాలకు నిప్పంటించారు. కొసిగి నుండి మంత్రాలయం వైపు వెళ్తున్న వైసీపీ వారి వాహనాలు టీడీపీ శ్రేణులు తగలబెట్టారు. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా ఘటన చోటు చేసుకుంది. టీడీపీ వర్గీయులు పెట్టిన నిప్పుతో కారు, బైక్ దగ్ధమయ్యాయి. 3 వైసీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. విషయం తెలుసుకుని మాధవరానికి బయలుదేరుతుండగా ఎమ్మెల్యే బాలనాగిరెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. పిలిపించా. ఇప్పుడు ఎవడు ఏమేం చేసానో నన్ను అందరినా మామూలు పెంచలే. పాల పంపిణీ చేస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలు. ఒకే ఇంటికి చెందిన 2 అన్నదమ్ములు. హైదరాబాద్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దాసరి నారాయణ కాలనీలో ఉదయం తార్ కార్ బీభత్సం సృష్టించింది. TG 08A 7887 నెంబర్ గల తార్ కార్
పాల ప్యాకెట్లు పంపిణీ చేస్తున్న ఇద్దరు అన్నదమ్ములు అఖిలేశ్వర్ 22 సంవత్సరాలు, విఘ్నేశ్వర్ 16 సంవత్సరాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాతులున్న ఎల్బీ నగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. ప్రమాదానికి కారణమైన వారు డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడిపినట్లు సమాచారం. ఘటనా స్థలికి చేరుకున్న మీర్పేట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ డివిజన్ పోచారం 8వ వార్డులో ఉన్న శ్రీ సాయి వాణి గ్రామర్ హై స్కూల్ గత 25 సంవత్సరాలుగా నాణ్యమైన విద్యను అందిస్తూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతోంది. మా పాఠశాల ప్రత్యేకతలు: అనుభవజ్ఞులైన మరియు అంకితభావం కలిగిన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్య, రవాణా సౌకర్యం, కంప్యూటర్ మరియు సైన్స్ ప్రయోగశాలలు, సహపాఠ్య మరియు సాంస్కృతిక కార్యక్రమాలు, కబడ్డీ, ఖోఖో వంటి క్రీడలు, జాతీయ స్థాయి పోటీలలో పాల్గొన్న విద్యార్థులు, 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత ఫలితాలు, 2026-27 సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఫీజులు వసూలు చేయడం మాత్రమే కాదు, ప్రతి విద్యార్థికి ఉత్తమ విద్యను అందించి విద్యా విజయాలను సాధించేందుకు సహకరించడమే మా లక్ష్యం. ప్రియమైన తల్లిదండ్రులారా, మీ పిల్లల విద్యే వారి భవిష్యత్తుకు పునాది. మా పాఠశాలను సందర్శించి మా సౌకర్యాలను పరిశీలించి మీ పిల్లలను శ్రీ సాయి వాణి గ్రామర్ హై స్కూల్లో చేర్పించండి. వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 9866757173. గట్కేసర్ ప్రాంత ప్రజలకు శుభవార్త. 1987లో స్థాపించిన గిర్వాణి క్లినిక్ అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్లో 50 రూపాయలకే చికిత్స చేస్తున్నారు. మరియు అన్ని రకాల ల్యాబ్ టెస్టులపైన 20% డిస్కౌంట్ మరియు ఫార్మసీ పైన 10% డిస్కౌంట్ ఇవ్వబడును. వామ్మో, హాస్పిటల్ అంటే భయపడుతున్నారా? భయమేమీ అక్కర్లేదు. మన గిర్వాణి క్లినిక్ గట్కేసర్లో ఉంది. మీకోసం డాక్టర్ ఎన్ గీతాశ్రీ MBBS MD FIDM జనరల్ ఫిజిషియన్ డయాబెటాలజిస్ట్ వారి చేత కేవలం 50 రూపాయలకే చికిత్స అందిస్తున్నాము. వివరాలకు సంప్రదించగలరు ఎన్ దేవానంద్. కాంటాక్ట్ నెంబర్ 9848212397.